నమస్తే, వెల్కమ్ టు ఏటీవీ. నేను ఒక విషయం చెప్పాలి మీతోటి. తెలంగాణ రాష్ట్రంలో అసలు ఏం జరుగుతుంది? గత 10 ఏళ్ళు మనం ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చూసామో ఆ ప్రభుత్వంలో కొన్ని ఇబ్బందులు మనం పడడం వల్ల ఆ ప్రభుత్వానికి ఈసారి మనం అధికారం ఇవ్వకుండా పక్కన పెట్టి కాంగ్రెస్ పార్టీకి ఒక అవకాశం ఇద్దామని ఒక అవకాశం కాంగ్రెస్ పార్టీకి ఇస్తే ఈరోజు 2 సంవత్సరాల పరిపాలనలో కాంగ్రెస్ పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రంలో చేసిందేంటి? మీకు చాలా నిదర్శనాలు ఉన్నాయి. నేను అన్ని ఒకటొకటిగా మీకు చూపిస్తాను. కొంచెం వీడియో లెంత్ అయినా కొంచెం ఓపికగా చూడండి. అంటే తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందో మీకు క్లియర్గా చెప్పాలి. మేము ఏం జరుగుతుందంటే ముందు ఫస్ట్ ఈ వీడియో చూడండి. ఖమ్మం జిల్లాలో జరిగినటువంటి ఘటన. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత హైడ్రా పేరుతోటి తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్లో ఎన్నో కూల్చివేతలు జరిగినాయి. సరే, అది ఇల్లీగలా లీగల్ అనేది విషయం పక్కన పెడితే ఎన్నో ఏళ్లుగా ఎన్నో సంవత్సరాలుగా నివాసం ఉంటున్న వాళ్ళని కూడా నిర్దాక్షిణ్యంగా వాళ్ళ కనీసం నోటీస్ పీరియడ్ కూడా ఇవ్వకుండా బుల్డోజర్లు తీసుకొచ్చి కూల్చేస్తూ ఉన్నారు. ఈరోజు ఖమ్మంలో వెలుగుమట్ట అనే గ్రామంలో వినోబాబా బావే అనే ఒక నగర్లో అది కూడా నవోదయ కాలనీ జరిగినటువంటి, అక్కడ దాదాపుగా 1000 మంది పేదల నివాసం ఉంటున్నటువంటి ప్రాంతం. అది ఆల్రెడీ భూదాన్ భూములు అవి. అప్పుడు ప్రభుత్వాలు వాళ్ళకి పేదల కోసం అని ఇచ్చిన భూములు అవి. ఆ భూదాన్ భూముల్లో వాళ్ళు ఇల్లు నిర్మించుకుని దాదాపు అందులో 25 లక్షల పైనే వాళ్ళు వెచ్చించి కట్టుకున్నటువంటి ఇళ్లలో ఈ రోజు నిర్దాక్షిణంగా వాళ్ళందరినీ బయటికి లాగి, ఇప్పుడు నేను చూపించిన వీడియో మీరు చూశారు కదా, కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నటువంటి ఒక తల్లి ఆక్రందన. అది తన ఇల్లుని నిర్దాక్షిణ్యంగా కూల్చేస్తుంటే ఒక్క 10 నిమిషాలు ఆ ఇంట్లోకి వెళ్ళి నేను జీవించినటువంటి ఈ ఇల్లు కాబట్టి ఒక సెంటిమెంట్, అందులో ఒక 10 నిమిషాలు కూర్చుని వస్తాను, అప్పుడు తీసుకెళ్ళి మీరు కూల్చుకోనని ఆమె అరణ్య రోదన చేసుకుంటూ వెళ్తున్నటువంటి పరిస్థితి. సో ఈ ప్రభుత్వానికి ఏమాత్రం కనికరం, జాలి, దయ ఏమీ లేవని ఈ వీడియో ద్వారా మనకి నిదర్శనం అయింది. కారణం ఏంటంటే ఈ ప్రభుత్వం దగ్గర సాక్షాత్తు ముఖ్యమంత్రి నన్ను కోసుకు తిన్న రూపాయి లేదని మాట్లాడటం మనం చూసాం. ఒక ముఖ్యమంత్రి ఇంత దిగజారి ఇలాంటి మాటలు మాట్లాడడం ఈ తెలంగాణ రాష్ట్ర పరువు తీశారంటూ కూడా ఓ పక్కన ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నటువంటి పరిస్థితి. సో ఇదే కాదు, ఈ హైదరాబాద్ నగరంలో మహాత్మా గాంధీ విగ్రహం ఏర్పాటు కోసం అక్కడ ఏదైతే లంగర్ హౌస్ లో బండ్లగూడ జాగీర్ ప్రాంతంలో ఉన్నటువంటి మధుపార్క్ రిడ్జ్ దాదాపు 450 కుటుంబాలు ఉంటాయి. అందులో మొత్తం పెద్ద కాంప్లెక్స్ లాగా ఉంటుంది, పెద్ద అపార్ట్మెంట్ అది. దాంట్లో 450 కుటుంబాలు, దాదాపుగా 4000 మంది నివసిస్తున్నటువంటి 400 కుటుంబాలతో పాటు వాళ్ళపై ఆధారపడే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఎందుకంటే పనిచేసుకునే వాళ్ళు, డ్రైవర్లు కావచ్చు, ఇంట్లో మేట్స్ కావచ్చు, ఇంట్లో పనిచేసే వాళ్ళు, వంట వండే వాళ్ళు, ఇలాగ దాదాపుగా ఒక 4500 మంది అందులో నివాసం ఉంటుంటే ఈరోజు నిర్దాక్షిణంగా గాంధీ గారి విగ్రహం కడతానని చెప్పి 5000 కోట్లు వెచ్చించి కట్టుతున్నటువంటి గాంధీ గారి విగ్రహం కట్టడం కోసం వాళ్ళందరినీ నిర్దాక్షిణ్యంగా ఖాళీ చేయమని ఎక్కడో పేపర్లో ఒక నోటిఫికేషన్ వేసి డైరెక్ట్ గా బుల్డోజర్ తీసుకెళ్లి చేస్తానంటే ఏం జనాలు పిచ్చోళ్ళగా కనపడుతున్నారా మిస్టర్ రేవంత్ రెడ్డి గారు? రేవంత్ రెడ్డి గారు అసలు మీకు నిజంగా పరిపాలనా విధానాలు తెలిసే చేస్తున్నారా, లేకపోతే
ఏ ఆలోచనతో చేస్తున్నారో ఎవరికి అర్థం కావడం. ఇక్కడ ఒకటి అంటే గుర్తించాలన్న, అంటే నిన్ననో మొన్న గాంధీ మునిమనోడట, ఆయన ట్వీట్ కూడా పెట్టడం జరిగింది. అవును, నిజంగా గాంధీ గారు ఉండి ఇట్లాంటి వాటిని సహించరు, ఇది కరెక్ట్ పద్ధతి కాదు, దీన్ని ఆపేయాలి, గాంధీ సర్వర్ ప్రజల్ని ఇబ్బంది పెట్టి గాంధీ విగ్రహం కట్టాల్సిన అవసరం గాంధీ గారు కోరుకోరని చెప్పేసి స్వయాన గాంధీ గారు మునిమనవాడు ఆయన ట్వీట్ కూడా వాళ్ళ ఫ్యామిలీకి లేదు, మీకు ఎందుకండి రేవంత్ రెడ్డి గారు? ఏం ప్రయోజనాలు ఆశించి చేస్తున్నారు ఇవన్నీ మీరు? ఈ రోజు ఖమ్మంలో ఇంత నిర్దాక్షిణ్యం, ఇంత దారుణమా? ఏం చేస్తారు అసలు? అక్కడ ఉన్నటువంటి మంత్రులు వీళ్ళందరూ కూడా ఎవరి కాళ్ళు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. సాక్షాత్తు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అసలు నాకు సంబంధం లేదు, నా నోటీస్కి రాలేదు ఈ అంశం అని ఆయన ఒక మాట మాట్లాడుతున్నాడు. అదే విధంగా తుమ్మల నాగేశ్వర గారు ఒక మాట మాట్లాడుతా ఉన్నాడు. ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో? అంటే కాంగ్రెస్ ప్రభుత్వం మేము 2 ఏళ్లలో ప్రజాపాలన ఇస్తున్నామని చెప్పేసి ఇది ప్రజాపాలన అనిపిస్తుందా? ఎవరికైనా ప్రజలకు ఎవరికైనా ప్రజాపాలన అనిపిస్తుందా? ఒక్కొక్క తల్లి ఎంత ఘోరంగా ఏడుస్తుంది. ఇల్లు అంటే నిజంగా ఎంత సెంటిమెంట్ మీకు తెలియదా రేవంత్ రెడ్డి గారు? చెప్తా 10 నిమిషాలు నేను నా ఇంట్లో ఉండేసి వస్తా అంటే నిజంగా చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక 10 నిమిషాలు చివరి చూపు అనే టైప్. ఇప్పుడు ఇల్లు అయినా ఏదైనా మనిషి అయినా ఒక విలువ ఉంటుందండి. దాన్ని కూడా మీ కఠిన హృదయాలకు వాళ్ళ ఆ బాధలు, వాళ్ళ కన్నీళ్లు కనపడడం లేదా రేవంత్ రెడ్డి గారు? కానీ ఇక్కడ సినిమా సీన్ కూడా ఒకటి గుర్తొస్తుంది నవీన్. అది ఏంటంటే మన నరసింహ సినిమాలో జమినీ గణేష్ గారు వాళ్ళ తమ్ముడికి ఆస్తి పంచిచ్చిన తర్వాత రజనీకాంత్ గారితో అంటాడు, నేను బతికిన ఈ ఇంట్లో ఒక క్షణం కూర్చుని వస్తానని వెళ్ళి అలాగే ఆ పిల్లర్ని పట్టుకుని చనిపోతాడు ఆయన. అంటే ఇల్లు అంటే అంత సెంటిమెంట్. మీకు లేవా ఇల్లు? మీరు భవంతులు కట్టుకున్నారు కదండి, రాజా సౌదాలు కట్టుకున్నారు కదా, మీకున్న మంత్రులందరికీ రాజ సౌదాలే ఉన్నాయి కదా. మరి మీ తమ్ముడిది తిరుపతి రెడ్డి ఇల్లు దుర్గం చెరువు దగ్గర ఉంది, మరి ఎందుకు కూల్చలేదు? ఫాతిమా కాలేజీని ఎందుకు కూల్చలేకపోయారు మీరు? ఫాతిమా కాలేజీని టచ్ చేసే దమ్ము మీ ప్రభుత్వానికి ఉందా? ఎస్పెషల్లీ మీకుందా? మీకెందుకు ఉంటుంది రేవంత్ రెడ్డి గారు? ముస్లిం కా మతలబ్ కాంగ్రెస్ కా మతలబ్ ముస్లిం అన్నారు మీరు. మీకెందుకు ఉంటుంది అది? సో మీకు పరిపాలన విధానం తెలియకపోతే తెలియనట్టు ఉండండి. నిపుణుల్ని మీ పక్కన చేర్చుకుని వాళ్ళు చెప్పిన ఆ అంశాలని మీరు ఒకసారి మననం చేసుకుని వాళ్ళు ఏ విధంగా అయితే పరిపాలన ఈ విధంగా చేయాలని చెప్తా వాళ్ళ ప్లాన్స్ కానీ వాళ్ళ ఐడియాలను తీసుకోండి. కానీ కూడా ఒక చిన్న సలహా అన్న, అంటే ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి. ఫుడ్ పాయిజన్ అవుతా ఉంది, గవర్నమెంట్ హాస్పిటల్ సరిగా లేవు, బడులు సరిగా లేవు, ఊర్లలో రోడ్డు సరిగా లేవు. ఇప్పుడు గాంధీ విగ్రహానికి 5,000 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేస్తా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే ఈ ఇన్వెస్ట్మెంట్ వేరే దాని మీద చేయొచ్చు కదా. అంటే రాష్ట్రంలో సమస్యలు అన్నీ కనిపించలేవా? వాళ్ళ సమస్యలు కనపట్లేదు. వీళ్ళకి ఇక్కడ కేవలం ఏంటంటే ఒక నియంతృత్వ పాలన. కేసీఆర్ అన్నారు మీరు నియంతృత్వ పాలన అని, కానీ కేసీఆర్ విషయంలో నియంతృత్వ పాలన జరిగిందో లేదో మీ అందరికి తెలిసిన విషయమే, అందరికి ప్రజలందరికీ తెలుసు. అందుకని వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా మీకు ఇచ్చారు అవకాశం, మీరేదో ఓడబడి చేస్తారని. కానీ మీరు చేసింది ఏం లేదా? ప్రతిది మీరు ఏ అంశం తలపెట్టండి. హెచ్సిఓ భూముల జోలికి వెళ్ళారు, ఏమైంది? కోర్టు మట్టికాలేసింది. మొన్నటికి మొన్న చలానాల మీద వెళ్ళారు, అని ఎవరి బ్యాంకుల అకౌంట్ ఎవరు సొమ్మండి మీరు లాక్కోవడానికి. ఇప్పటికే ఒక్కొక్కటి నెత్తి మీద తెలంగాణ ప్రధానిగా ఒక్కొక్క నెత్తి మీద 150,000 రూపాయలు అప్పు చేసి పెట్టారు మీరు కానీ అంతకుముందు ప్రభుత్వం కానీ. ఇప్పుడు మళ్ళీ ఖాతాలు అన్ని కూడా పోలీసులు కానీ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి మేము ఇవ్వాలా? తెలంగాణ ప్రజలంటే పిచ్చోళ్ళ కనపడుతున్నారా? నిన్నటికి నిన్న ఆర్టీసీ ఉద్యోగులంతా రోడ్డు మీద పడ్డారు. తెలియట్లేదా? మీ కంటికి కనపట్లేదా? నిరుద్యోగులు ఎవరు బాగుపడ్డారు? మీ ప్రభుత్వంలో ఎవరు బాగుపడ్డారు? చెప్పండి, మీరు తక్కువ చెప్పండి. రైతులకు సగం రుణమాఫీలు చేశారు. రైతులు 100 రోజులు అన్ని 100 రోజులు చేస్తా ఉన్నారు. 6 గ్యారెంటీల మాట దేవుడెరుగు. అందులో ఇచ్చింది వాళ్ళు ఏదైతే మీరు ఫ్రీ బస్ పెట్టారో దాన్ని అమ్మని అబుతులు తిడుతున్నారు. లేడీసే వద్దంటారు ఈ రోజు ఆర్టీసీ ఉద్యోగులు, అందులో పనిచేసే కండక్టర్లే. ఈ మహాలక్ష్మి పథకం తీసుకొచ్చి మాకు మొత్తం సర్వనాశనం చేశాడు ఈ రాష్ట్రాన్ని. ఇవన్నీ మీ దృష్టికి రావా? మీకు కనబట్టలేదా? కనపడినా మనమే కదా ఒక 5 ఏళ్ళు కాదు, మీరు 10 ఏళ్ళు ఉంటామని మాట చెప్తున్నారు. 10 ఏళ్ళు ఉండే ప్లాన్స్ ఇవి కాదండి, 10 రోజులు ఉండే ప్లాన్స్ కాదు. ఇంకోటి అంటే ఇప్పుడు ఈ మూసీ బ్యూటిఫికేషన్ అంటా ఉన్నారు, హైడ్రా అంటా ఉన్నారు, మూసీని ఆక్రమించుకున్నారు అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధానంగా మాట్లాడుతుంది. సో ఇప్పుడు మధు పార్క్ బ్రిడ్జ్ అనేది వాళ్ళు కట్టుకున్నప్పుడు ఎప్పుడైతే 2014 అప్పుడు ప్రభుత్వం, అంటే 2004లో 14లో ఉన్నప్పుడు అప్పుడు ప్రభుత్వం ఏంటంటే 12 మీటర్లు డిస్టెన్స్ లో కట్టుకోవాలి అప్పుడు ప్రకారం ఇచ్చింది, అప్పుడు కట్టుకున్నారు. ఇప్పుడు 50 మీటర్లు అంటా ఉన్నారు. సో ఈ రోజు ఆ మధు పార్క్ బ్రిడ్జ్ అపార్ట్మెంట్ దగ్గర నుండి మేము నార్సింగి దగ్గర నంది సర్కిల్ అని ఒక ఏరియా ఉంటుంది, మంచిర్యాల కిందికి వస్తుంది. అక్కడ కోటిరెడ్డి అనే వ్యక్తి శ్రీ ఆదిత్య కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. సో అది మొత్తం మూసీ కాదు కదా, మధ్యలో
మధ్యలో రిటైనింగ్ వాళ్ళు కట్టి మరి వాడు అక్కడ 3 కబ్జా ఎకరాలు చేసి దాదాపుగా ఏం ఆయన ఏం అవి చేయలేకపోతున్నారు. కనిపించవా ఓ వీళ్ళకి? వాళ్ళ దగ్గర డబ్బు ఉందా, ఆ. పేద ప్రజలే మీకు అలుసుగా కనిపిస్తున్నారా, ఉమ్. న్యాయం ఉందా రేవంత్ రెడ్డి గారు మీకు? అసలు ఏంటి మీ సో మీ దాన్ని thoughts ఏంటి? కూలగొట్టే దమ్ముందా ఈ ఉమ్. ప్రభుత్వానికి? అంతెందుకు ఆ. ఒక్క కరెంటు బిల్లు ఆ. ఓల్డ్ సిటీకి వెళ్ళి ఆ. ఒక కరెంటు బిల్లు వసూలు చేసే దమ్ము మీకుందా మీ ప్రభుత్వానికి? ఉమ్. బకాయిలు పడ్డ కరెంటు బిల్లు ఒక్కటన్నా వసూలు చేసే దమ్ము మీకుందా? ఎంతసేపు పేదల మీద పడడం. ఏం పరిపాలన చేస్తున్నారు? ఉమ్. ఇదే మీరు హైడ్రా మొదలు పెట్టినప్పుడు ఉమ్. మరి ఫాతిమా కాలేజీ గురించి ఎందుకు మాట్లాడలేకపోతున్నారు మీరు? ఉమ్. ఇలాంటి అక్రమ కట్టడాలు చాలా ఉన్నాయి. ఫాతిమా కాలేజ్ ఎందుకు ఇప్పుడు మూసి ఏదైతే స్టార్టింగ్ నుండి పట్టుకొస్తే ఆ, చాలా మంది బిల్డర్స్ మూసిని ఆక్రమించుకుని కట్టుకున్న చాలా మంది వాళ్ళంటే డబ్బులు పలుకుబడి ఉంటాయి. ఉంటాయి. పేద ప్రజలకు ఏముంటది? ఏముండదు. అందుకనే వాళ్ళ మీద మీ జులుం అంతే కదా. ఉమ్. అంతెందుకు నిన్న జరిగిన ఏంటది ఉమ్. కుమ్మర కుమ్మరి గ్రామంలో జాతర, నాగర్ కర్నూలు. నాగర్ కర్నూలులో ఉమ్. ఆ పసిపాపని రాళ్లతో తన్ని చంపితే 2 ఏళ్ల పసిపాపని చంపిస్తే అక్కడ సర్పంచ్ వల్ల. అక్కడ సర్పంచ్ పైగా ఏమంటాడు ఆ క్యాండిడేట్, ఆ. నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలుసు నాకు ఆ. ఏం అందరికీ అధికారం తెలుసు. ఉంది కదా ఇష్టం వచ్చినట్టు బలిపా ఉమ్. రెడ్డి అయితే ఏమైనా గొప్ప ఇప్పటివరకు ఒక అంటే గుళ్ళోకి ఈ ఇక్కడ. మన దళితులు వెళ్ళకూడదా? ఉమ్. ఏం ఇంకెక్కడున్నారు మీరు? 2026 ఇది, ఉమ్. ఇంకా మీరు ఏం ఇప్పుడు ఆలోచిస్తున్నారు? దాదాపుగా వారం దాటుతా ఉంది. ఇప్పటి వరకు ప్రభుత్వం నుండి ఇంతవరకు మాట్లాడిన వ్యక్తి గానీ లేదు ఆ సంఘటన మీద. దాదాపుగా 2 నెలల పాప. 2 నెలల పాప. ఇప్పుడు ఈ రోజు కేటీఆర్ పోయిండు, మొన్న బీజేపీ నుండి రామచంద్ర అవును. బీసీ సంఘాలు అన్ని సంఘాల నాయకులు పోతున్నారు, కానీ కాంగ్రెస్ పార్టీ నుండి అధికారం నుండి ఒక్కరు ఒక్కరు మాట్లాడుతున్నారు. మాట్లాడుతున్నారు ఈ విషయంలో. అంతే. ఎందుకు మాట్లాడతలేదు? తప్పులు మీ దగ్గర ఉన్నాయి. మీరు ఏ కార్యక్రమం తలపెట్టండి, అన్ని మీకు బూమరంగా అవుతాయి. మీకు అన్ని ఇబ్బందికర వాతావరణమే, మీకు వ్యతిరేకత విపరీతంగా వస్తుంది. సో మీరు ప్లాన్ చేసేదే రాంగ్ అని మీకు తెలియట్లేదా? రైట్. ఏంటి అసలు ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో? దయచేసి రేవంత్ రెడ్డి గారు ఏమనంటే మీడియా వాళ్ళు కవర్ చేయడానికి వెళ్తేనేమో ఇప్పుడు మీరు మీడియాను కూడా డివైడ్ చేసి ఇప్పుడు మనం మాట్లాడుతున్నారు. మాట్లాడిన మన మీద కూడా ఏమైనా చేస్తారు? పెట్టుకోండి, కేసులు పెట్టుకోండి. ఆ, ఏమైతే ఇప్పుడు నిన్న చెప్పండి, ఖమ్మంకి మేమేం తప్పుగా ఏం పోతే- మాట్లాడలేదు. మీకు పరిపాలన విధానం తెలియకపోతే తెలుసుకోండి అని చెప్తాను. అంతే. ఉమ్. ఇంతేగాని ఇంతకంటే ఏం చేస్తారు? మీకు ఇప్పటికే చాలా మందిని అరెస్ట్ చేయించారు, నిన్న ఖమ్మం పోతుంటేనే మధ్యలో ఆపేశారు జర్నలిస్టులు అందరినీ. అక్కడ ఒక టోల్ గేట్ దగ్గర ఆపేశారు. ఎందుకంత భయం ఎందుకు మీకు? అరెస్ట్ చేసి మీరు సాయంత్రం తప్పు వదిలిపెట్టారు. చేయకపోతే ఉమ్. మీరు అన్ని కరెక్టే చేస్తా ఉన్నప్పుడు మీకు ఎందుకు ఇంత భయం? ఈ రోజు ఒక మహిళా జర్నలిస్ట్ కూడా మీ ఇంటికి పోయి వీడియోలు చేసింది. ఉమ్. ఇప్పుడు ఆమె మీద ఎన్ని కేసులు పెడతారు? ఉమ్. మీ ఇష్టమేగా, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు, అందులో డౌట్ లేదు. ఎటువంటి మీ మంత్రులు అలాగే ఉన్నారు. మీ మంత్రులు హెలికాప్టర్లకి విలాసాలు తిరుగుతున్నారు తప్పితే పరిపాలన గాలికి వదిలేశారు. అందులో 100% చెప్తున్నాం. ఉమ్. మీరు కూడా గాలికి వదిలేశారు. మీరు ప్రజావేదికను ఒకటి పెట్టి అక్కడ ఏదో ఏంటిది ప్రజావాణి పేరు ఎవరు తీసుకుంటున్నారండి అక్కడ? ప్రజల యొక్క కష్టాలు పత్రాలు ఎవరు తీసుకుంటారు? తీసుకోవడం పక్కన పెట్టు, పరిష్కారం దొరుకుతుందా? అదెంత వరకు అవుతుంది? కానీ రేవంత్ రెడ్డి గారు దయచేసి ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకోండి. మీరు ఏం చేసినా అంతా కూడా రివర్స్ అవుతుంది కాబట్టి దయచేసి ఇవన్నీ మానుకోండి. ఉమ్. మానుకుంటే ఈ ముందు 6 గ్యారెంటీలు. ఉమ్. అసలు మీరు నిన్న ఒక చిన్న లాస్ట్ పాయింట్ అండి, మీరు నిన్న కేబినెట్ సమావేశం పెట్టారు. అందులో రైతులకి మీరు సంక్రాంతి తెలంగాణే ఉమ్. రైతు భరోసా చేస్తామన్నారు. ఏది ఎక్కడ వేసారండి మీరు? ఉమ్. అసలు రైతుల గురించి ఏమైనా మాట్లాడారా? అదే ఆంజనేయ స్వామి గుడికి ఎంత భూములు ఇచ్చాం, ఎవరికి కావాలండి అవన్నీ? సర్పంచ్ ఎలక్షన్స్ ముందు 40,000 ఉద్యోగాలు 40,000 ఉద్యోగాలు నిరుద్యోగులకి. నిరుద్యోగులకి. చదువుకోండి, మీరు చదువుకోండి, ఉద్యోగాలు రేవంత్ రెడ్డి గారు వస్తాయి. మిమ్మల్ని గెలిపించడంలో మేము కూడా ఒక భాగం అయ్యాం. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఒకసారి వస్తే యువకుడు బాగా చేస్తాడు అనుకున్నాం. ఈరోజు తల్లులు ఆవిడ ఒక వీడియోలో ఒక మాట మాట్లాడింది, ఒక పెద్ద ఆవిడ, మీరు విన్నారా? మీరు సింపుల్ గా మీరు అనుకుని సాధించాలంటే, ఖాళీ అవ్వాలంటే ఒక 10 రూపాయల విషయం తీసుకొచ్చి వాటర్ ట్యాంకులు కలపండి, తాగి అందరూ వస్తాం. బాధ ఉంటాయి ఆ మాట. ఏంటండి ఇది? అసలు ఏమన్నా మీరు కొంచెం ఆలోచనతో చేస్తున్నారా ఏమో మరి నాకైతే అర్థం కావట్లేదు. కానీ రేపొద్దున మీరు ఇవన్నీ తెలుసుకోవాలి. ఎందుకంటే మీకు కుటుంబాలు ఉన్నాయి, అందరు కుటుంబాలు మీ కుటుంబాలుగా అనుకుని ఈ ప్రభుత్వాన్ని కొన్నాళ్ళు కొనసాగించాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఇక ఎంతకంటే మేము చెప్పాల్సింది ఏంటంటే, నేను చెప్తున్నా కదా, ఏ మనిషి అయినా కేవలం 6 అడుగులే. మీరు ఇన్ని భూములు ఆక్రమించుకుని ఏం చేసినా, ఎవరు ఆక్రమించుకున్న వాళ్ళు ఏం చేయలేకపోయినా, ఎవరు ఏం చేయలేడు. కానీ మాత్రం ఏదో ఒక రోజు దీన్ని తప్పకుండా మూల్యం చెల్లించుకోవాల్సింది రోజైతే వస్తుంది.